లో ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ముగ్గులను పరిశీలించి అందులో భాగంగా అందుకు గాను మనకు గౌరవంగా వచ్చినటువంటి మీడియా మిత్రులకు జర్నలిస్టు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి కాసేపటి ఉన్నామని దాదాపుగా 80 మంది మహిళలు అత్యధిక సంఖ్యలో ముగ్గుల పోటీలో మాకు ఇంత బాగుందా అనిపించేది. ఈ రోజు 80 మంది మహిళలు 80 ముగ్గులు చూసేసరికి మాకు నిజమైన సంక్రాంతి ఈ రోజే అనిపిస్తుంది. చెప్పాలి ఇందులో మీరు ముగ్గురు గమనించినప్పుడు కలర్స్ ఓకే చాలా బాగుంది, ముగ్గు సైజు బాగుంది. రెండోది ఒక అంతర్లీనమైన మెసేజ్ ఉంది, దాగి ఉంది. మహిళలకు ఈ రోజు ఏ ఏ రంగాల్లో ముందుంటున్నారా మొత్తం అక్కడ ఆ ముగ్గులో నా పేరు దీపిక. తాజ్పూర్ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈ ప్రోగ్రాం నిర్వహించిన డాక్టర్ రాకెల సంతోష శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అండ్ ఇక్కడ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉంది ప్రైజ్ వచ్చినందుకు. అంటే మేము అనుకోలే వస్తామని, మా మమ్మీ ఫోర్స్ చేసింది పొద్దున రండి అని, అందుకని వచ్చినాం. కానీ పార్టిసిపేట్ చేసినందుకు ప్రైజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. కొంచెం 5 అభిప్రాయం మేరకు 64వ నెంబరు గంజి ఉదయశ్రీ ఉన్నారా? అయితే ఈ బహుమతి ఇవ్వడానికి కారణం కూడా చెప్తాను. ఈ రెండవ దానికి ఎందుకు ఎంపిక చేశామని. కలర్స్ అన్ని ఓకే బాగున్నాయి. ఇందులో హరిదాసు, సంక్రాంతి అంటేనే హరిదాసు, రెండోది భోగి మంటలు, అందులో గంగిరెద్దు, ఇట్లా అన్ని కూడా అందులో మిళితమై ఉంటాయి. సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది గొగ్గ. నా పేరు గంజి ఉదయశ్రీ. ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన, వస్తుంది అనుకోలే, బయలకు వచ్చేసింది. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయినా కానీ సరే, ఈసారికి మనము ఎంపిక చేయాలనే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకొక ముగ్గురు మేము నెంబర్ చెప్తాను. మొదటి స్థానంలో అనుకున్నాము అందరం కలిసి, అది వచ్చేసి 46వ నెంబరు మనీషా. ఈమెకి ఎందుకు 46వ నెంబర్ అయితే ఈ ముగ్గు కోసం ఎందుకు సెలెక్ట్ చేశామని కూడా చెప్తాను. మహిళలకు సంబంధించిన మెసేజ్ ఇందులో ఉంది. నేను చెప్పాను ఇందాక, మెసేజ్, నీట్నెస్, కలర్, కంటెంట్, ఇవన్నీ కూడా 4 పరిణామాలు తీసుకున్నాం కాబట్టి ఇది 5 కూడిన కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో రైతు ఉన్నాడు, గాలిపటాలు ఉన్నాయి, సేవ్ వాటర్ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది అందులో. పేరు ఒరిగంటి మనీషా. నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను. ఇంతకుముందు చాలా మా ఊళ్ళో చేశారు, కానీ మా అక్క చేసింది. ఈడ ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. డాక్టర్ శ్రీమతి రాకెల సంతోష శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి ముగ్గుల కార్యక్రమాన్ని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు ముగ్గుల పోటీకి సంబంధించినటువంటి గెలుపొందిన వారికి ప్రతి ఒక్కరికి ముగ్గురికి పేరు పేరున ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ రోజు రాని వారు ఎవరైతే అందరూ పార్టిసిపేట్ చేశారు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి, సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది యథావిధిగా. అంతే అందులో భాగంగా మన తాజ్పూర్ గ్రామానికి సంబంధించి మన గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే పరిసర ప్రాంతాలే కానీ, ఏదైతే జనరల్ గా మన మనుషులే కానీ అందరితో కూడుకున్నటువంటి ఒక క్యాలెండర్ కొట్టించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినటువంటి వారందరూ క్యాలెండర్ మరియు ఇది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరియు షాల్వా ఇక్కడ అందరూ దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. పేరు వైజ్గా పిలుస్తా ఉంటారు, రండి. తీసుకున్నాక పోకండి, ఒక గ్రూప్ ఫోటో దిగుదాము. ఆ తర్వాత వాటర్ తాగిరు కదా అందరూ, ఓకే. అన్నాల టైం కూడా అయింది. ఆ తర్వాత కొద్దిగా ఎంత లేట్ అయిందని తెలిసి ఉంటే మేము భోజన కార్యక్రమం కూడా చేయించే వాళ్ళము. కొద్దిగా లేట్ అయ్యానికి మీరు ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ టైం ఇలాంటిది కాదు. థ్యాంక్ యూ.
3 రోజుల పండుగ. ఆ పండుగ వాతావరణం ఏ విధంగా ఉంటుందంటే ముగ్గులు, గొబ్బెమ్మలు మరియు గంగిరెద్దులాట, అలా ఎన్నో కార్యక్రమాలతో ఈ యొక్క పండుగ ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ పండుగ వాతావరణము ఈ రోజు మన తాజ్పూర్ గ్రామంలో మాకు ఏవైతే చేయాలనుకున్నామో ఆ పద్ధతిలో మేము చేయడం జరిగింది. ఎందుకంటే అందరు మహిళల్ని ఒకదాటిపై చేసి ఈ రోజు గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ అందరు మహిళలు చూస్తూ ఉంటే మా ఇళ్లలో ఏదైనా పండుగ వాతావరణం అయితే ఏ విధంగా ఉంటుందో మా విలేజ్ లో ఈ విధంగా ఈ రోజు గ్రామ పంచాయతీ ఉన్నది. అందుకు మీరు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మొదటగా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ సర్పంచ్ గారిని ఇక్కడికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము. మొదటి వార్డు మెంబర్ ఉప సర్పంచ్ గారు మరియు 2వ వార్డు మెంబర్ మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి మేము ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చి మీ అందరి ముందర మేము పండుగ జరుపుకునే వాతావరణం వచ్చింది. అదే అవకాశం రాకుంటే మీరందరూ మమ్మల్ని దీవించకుంటే ఈ రోజు మేము ఈ వాతావరణంలో మీరందరూ ఉండకపోదురేమో. ఎందుకంటే భవిష్యత్ తరాలు ఎట్లా ఉంటాయంటే ఒకరు ఒక విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు, ఒక విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకు మేము ఈ విధంగా ఆలోచన చేసి ఈ మొదటి పండుగ మంచిగా జరుపుకోవాలనే ఆలోచనతోటి ఈ విధంగా చేయడం జరిగింది. అందుకు మీరందరూ దాదాపు అయినా కానీ ఒక 80 నుంచి 90 మంది అమ్మలు, అక్కలు అందరూ వచ్చి, మహిళలు వచ్చి ఈ రోజు ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ముగ్గులు అందరూ వేస్తుంటాం, చదువు కూడా అందరు చదువుతుంటాం. ఐఏఎస్ కావాలంటే అందరు గారు, ఐపీఎస్ కావాలంటే అందరు గారు, కలెక్టర్లు కానీ జనరల్ గా ఏ ఉద్యోగం రావాలన్నా కానీ అందరికీ సరిపోయేటటువంటి తత్వం ఉండదు. కాబట్టి దానికి నేనేమంటున్నాంటే వీళ్ళందరూ ఈ రోజు ముగ్గులు వేసిన వాళ్ళు కూడా అందరికి బహుమతులు కూడా రావాలంటే, అందరికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ రావాలంటే కుదరదు. కాబట్టి ఏదో వీళ్ళందరూ మంచిగా వేసినారు, కానీ అందులో ఫస్ట్ సెకండ్ ఏదో ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయించవలసి వస్తుంది. కాబట్టి అందులో ప్రైజులు వచ్చిన వాళ్ళు కానీ, ప్రైజులు రాకపోయిన వాళ్ళు కానీ ఎవరు కానీ ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదు. ఎందుకంటే మాకు తోచిన విధంగా కూడా మేము కూడా ఏదైతే ప్రైజులు రాని వాళ్ళకి మేము మా గిఫ్ట్ మేము ఇస్తా ఉన్నాము. మేము దానివల్ల మీరు ఎవరు ఇబ్బంది పడిన అవసరం లేదు. ఆంధ్రాను తలపించే విధంగా మన తాజ్పూర్ గ్రామంలో నిర్వహిస్తున్న రాకల సంతోష శ్రీనివాస్ గారికి మా పాలకవర్గం తరఫున ధన్యవాదములు. ఇదే విధంగా ప్రతి ఒక్క పండుగను మనం ముందు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చుకుంటా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన తాజ్పూర్ గ్రామంలో ఈ సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించినటువంటి మన గ్రామ సర్పంచ్ రాకల సంతోష శ్రీనివాస్ గారికి నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఈ మహిళలు అందరూ వచ్చి ఉత్సాహంగా ముగ్గులు వేసి ప్రైజులు అందుకోవాలని ఫస్ట్, సెకండ్, 3 ప్రైజులు తీసుకొని మిగతా వారికి వీళ్ళు ఎవరు నిర్లక్ష్యం కాకుండా వాళ్ళ తగ్గట్టుగా కొన్ని బహుమతులు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు జరిగిన ఈ ముగ్గుల పోటీలో మొదటి బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరూ చాలా బాగా వేశారు. ఎవరు బాగా వేయలేదని కాదు, అందరూ చక్కగా వేశారు. అందుకోసం అందరికీ ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన గ్రామ మహిళా మనులకు ఈ రోజు ఇక్కడ మేము అందరము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉన్నామంటే సంక్రాంతి అంటే ఇట్లా చేస్తారా అనుకునేటోళ్ళం. కానీ గత సంవత్సరం నుంచి ఈ ముగ్గుల పోటీని నిర్వహించి మన రాకల సంతోష శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడం జరుగుతుంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో వారికి తోచే సహాయంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటుగా ఇస్తారు. కావున మహిళలందరూ సంతోషంగా ఈ ముగ్గులు వేసినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రంగోలీ నిర్వహించిన రాకల సంతోష శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా తాజ్పూర్ గ్రామస్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీ ఎక్కడనో ఇంతకుముందు ఆంధ్రాలో జరిగేది. మన తాజ్పూర్ గ్రామంలో పోయినసారి, ఈసారి చాలా గొప్పగా రాకల సంతోష శ్రీనివాస్ గారు, సర్పంచ్ గారు గొప్పగా నిర్వహిస్తున్నారు. ఎక్కడో మనం ఇలాంటి ఇంతమంది ఈ ముగ్గుల పోటీ చూడాలంటే అప్పుడు ఎక్కడో టీవీలలో చూడేది, ఆంధ్రాలో జరిగేది. 2 సంవత్సరాల నుంచి మన దగ్గర చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. మళ్ళీ పోయినసారి చాలా గొప్పగా అయింది. ఈసారి ఇంకా చాలా మంది పాల్గొన్నారు. మళ్ళీసారి ఇంకా చాలా మంది పాల్గొని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగ్గులు వేసిన అందరికీ కంగ్రాట్స్.
ఒక రోజు 2 రోజులు కాకుండా 3 రోజులు ప్రోగ్రామ్స్ పెట్టే విధంగా చేస్తాం. ఎందుకంటే ఒక రోజు ముగ్గులు, ఒక రోజు జనరల్ గా ఆడుకునే క్రికెట్ కానీ ఏదైనా ఆటల పోటీలు కానీ, నృత్యాలు ఏదైతే గంగిరెద్దులు కూడా మన పల్లెల్లో వచ్చి ఆడే విధంగా కూడా ఒక గంట ప్రోగ్రామ్ కూడా నేను అది చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ఈ కొద్ది సమయం మాకు దొరికింది కాబట్టి ఆ కొద్ది సమయంలో మేము ఈ విధంగా చేయడం జరిగింది. మేము వాస్తవానికి యాక్చువల్లీ ఏమంటాము, ఇది 16వ తారీఖు నాడు ఏదైతే ఈ ప్రోగ్రామ్ చేద్దామనుకున్నాము, కానీ 16 వచ్చేసి వరకలా మా అమ్మలు మా అక్కలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మగారింటి పోయి రాలేకపోతున్నారు. కాబట్టి ఎందుకంటే మా ఊరు మా విలేజ్ కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇక్కడ పోతారు ఏమో అని ఉద్దేశంతో ముందుగా పెట్టడం జరిగింది. మేము కూడా నెక్స్ట్ టైం కూడా 12వ తారీఖు, 13వ తారీఖు నాడు, 14వ తారీఖు నాడు కంప్లీట్ అయ్యే విధంగా చూస్తాము. నేను ఉన్నంత వరకు ఈ ఆటల పోటీలు కానీ ఇలాంటివి కానీ మీ ప్రోత్సాహము మీరు ఏ విధంగా నాకు సహకరిస్తారో ఆ విధంగా నేను ప్రోత్సహించే వాడిని మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను. అందుకు మీరు ఇలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ముందుగా మీడియా మిత్రులు నేను చెప్పగానే వచ్చినందుకు పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీసు మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామాల అక్కలకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, అందరికీ, యువకులకు, మాజీ వార్డు సభ్యులకు, మాజీ సర్పంచులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగాల్సిందిగా రామకృష్ణ గారికి తెలియజేస్తున్నారు. మండలంలో తాజ్పూర్ అనేది ఒక ప్రత్యేకమైన సంతత నేర్చుకోవాలని మన అన్నగారు ఊరు కోసం, అభివృద్ధి కోసం చాలా త్రాప్తాయపడడం ఇది చాలా గర్వకారణీయం. అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్క పనికి నేనున్నానంటూ ఒక మండలంలో ఆదర్శ గ్రామ పంచాయతీగా నిలబెట్టడానికి అన్న సహాయశక్తుల ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మన గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులు ఏవైనా తను వచ్చినప్పుడు తర్వాత సంగతి కానీ తను ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో అన్న సాటి లేరు. అదేవిధంగా పండగ వాతావరణం 2 రోజుల ముందే ఈ రోజే ఇక్కడ మన గ్రామ పంచాయతీ గ్రామంలో కనిపిస్తున్నది. ఈ రోజు ఈ ముగ్గుల పండుగ ఉద్దేశించి అన్నగారు 78 మంది దీంట్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అండ్ కాన్సోలేషన్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ ముగ్గురు చాలా బాగా వేశారు. తన ఆర్ట్ కళను ముగ్గు రూపంలో అందరూ కనపరిచినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా మన ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన అన్నగారు ఇంత విజయంగా చేసినందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశానికి సెలవు తీసుకుంటూ ముందుగా తాజ్పూర్ గ్రామస్తులకు సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే ఈ తాజ్పూర్ గ్రామంలో మన ఆకాశం నుంచి రంగురంగుల చుక్కలు పడ్డట్టు చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఈరోజు మన మహిళలు చాలా ఎంతో శ్రమించి 3 గంటల పాటు మంచి రంగురంగుల ముగ్గులను వేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరంతా లోపల కూర్చోరు, మేము మొత్తం చూసొచ్చినాం. ఈరోజు ఎంత అద్భుతం అంటే ఈ చెప్పలేని అద్భుతం ఉన్నది. ఎందుకంటే ప్రతి ముగ్గు చాలా అందంగా మంచి రంగురంగులతో తీర్చిదిద్దారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మన సభాధ్యక్షులు, మన సర్పంచ్ డాక్టర్ రాకల సంతోష శ్రీనివాస్ గారి ఏర్పాటుకు మేము ముందుగా అభినందిస్తూ, మనం ఏదేమన్నప్పటికీ ముగ్గురికే మనం 1, 2, 3 అని చెప్పి అన్నాడు. మన మిగతా కూడా కన్సెషన్ 78 మంది 80 మంది దాకా పాల్గొన్నారట. మిగతా అందరూ ప్రైజులు వస్తాయి. అంటే ఈ ముగ్గుల ప్రైజుల కోసం అని కాకుండా ఓడిరా గెలిచిన ఉద్దేశం కాదమ్మా. ప్రతి ఒక్కరు పాల్గొన్నారు కాబట్టి వారి నైపుణ్యం అనేది ఏందో ఈరోజు మన బహిర్గతమైంది. దీంట్లో ఎలాంటి మీరు ఇబ్బంది కానీ పడే అవసరం లేదు. మన 1, 2, 3 ప్రైజులను సెలెక్ట్ చేసుకోవడం చాలా మాకు కష్టమైంది. కొత్తగా ఎన్నికైనటువంటి ఇక్కడ వేదిక మీద ఆసీనులైనటువంటి సర్పంచ్ మరి వార్డు మెంబర్లకు ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తుల ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా సంక్రాంతి అంటే ఇక్కడ ఈ గ్రామంలో కనిపిస్తుంది. సంక్రాంతి అనే పదానికి నిర్వచనం మన గ్రామంలోనే కనిపిస్తుంది. గత 3-4 సంవత్సరాల నుంచి నేను శ్రీనివాస్, మా ఆత్మీయ సోదరుడు శ్రీనివాస్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో నన్ను ఆహ్వానితులుగా పిలుస్తారు. కాబట్టి
నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు అనేవి వేరే ఎక్కడ కూడా నేను చూడలేదు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఏదైతే ముగ్గుల పోటీ మన శ్రీనివాస్ దంపతులు తన ఆధ్వర్యంలో నిర్వహించారో నిజంగా కలర్ఫుల్గా చాలా అంటే చాలా, ఎవరిని ఎక్కువ కాదు ఎవరిని తక్కువ కాదు అన్నట్టు చాలా కలర్ఫుల్గా ముగ్గులు వేశారు, ఎంతో కష్టపడి. ఎవరిని కూడా మనము ఇది బాగలేదు అనడానికి లేదు, కలర్స్ బాగున్నాయి, వాళ్ళ మెసేజ్ కొంతమంది మెసేజ్ ఇచ్చారు, అన్నీ బాగున్నాయి. కానీ ఒక పరిమితి అనేది మన నిర్వాహకులు ఒక పరిమితి పెట్టారు, ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయమని. ఆ సెలెక్ట్ చేసే వాళ్ళలో నేను పేర్లు చెప్పాను ఎవరు అనేది, కానీ మేము ఏం పరిగణలోకి తీసుకున్నాం అనేది మాత్రం చెప్తాను. మేము ఏం పరిగణలోకి తీసుకున్నాము మీరు అడగొచ్చు, దీనికి ఎందుకు ఫస్ట్ ఇచ్చారు సెకండ్ ఇచ్చారంటే ఒక కారణం ఉండాలి కదా. మేము 4 అంశాలు పరిగణలోకి తీసుకున్నాం. మొదటిది కలర్ సెలెక్షన్, రెండవది నీట్నెస్, మూడవది కంటెంట్, అంటే మీరు ఏం మెసేజ్ ముగ్గులో ఏం చూపిస్తున్నారు. ఒకటి అతి ప్రధానమైనది సామాజిక అంశం. ఇవి 4 అత్యంత 1కి 4 సార్లు తిరిగి మేము న్యాయ నిర్ణేతలు ఉన్న జర్నలిస్ట్ మిత్రులు అందరం, సెక్రటరీ గారు కూడా మాతో పాటు ఉన్నారు. ఈ 4 అంశాలను పరిగణలోకి తీసుకున్నాం. ఆ పరిగణలోకి తీసుకొని కొన్ని ఒక 3 సెలెక్ట్ చేయడం జరిగింది. అది మీ నిర్వాహకులు అనౌన్స్ చేస్తారు. రెండోది ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్న శ్రీనివాస్ దంపతులకు మరియు నేను మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా చాలామంది నేను చూశాను, ఒక మాట చెప్పి ముగించేస్తాను. చాలామంది తమ బాగు కోసం ఉంటారు, ఎన్నికవుతారు, నిలబడతారు పోటీలలో, కానీ ఊరు బాగు కోసం నిలబడ్డ ఏకైక వ్యక్తి అంటే నాకు శ్రీనివాసే కనిపిస్తాడు. ఇది కేవలం నేను ఏదో ఆయనని ఇంప్రెస్ చేయడానికి మీ ముందు అనిపించుకోవడానికి కాదు. శ్రీనివాసు చేస్తున్న కార్యక్రమాలు కేవలం మన భువనగిరి మండలంలో కాదు, యాదాద్రి భువనగిరి జిల్లాలో నేను చౌటుపల్లికి వెళ్ళినప్పుడు కూడా నేను ఈ తాజ్పూర్ విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఈ విషయం అక్కడ కూడా తెలుసు. కాబట్టి మన ఊరు ఆదర్శవంతమైన గ్రామంగా నిలవాలని, దానికోసం మీరు కొత్తగా ఎన్నికైనటువంటి పాలక మండలి మొత్తం కూడా కృషి చేయాలని కోరుతూ, ఒక తాజ్పూర్ని అభిప్రాయంగా ఇష్టపడే వ్యక్తిగా నేను ఈ మాట చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్స్. ముందుగా నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ గారికి, పాలక వర్గానికి మీరందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఈరోజు ఈ సంక్రాంతి సంబరంలో భాగంగా ముగ్గుల పోటీలో వేసినటువంటి వాళ్ళందరినీ కూడా, వాళ్ళు వేసినటువంటి ముగ్గులు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. దాంట్లో కొంతమంది సెలెక్ట్ చేయడం జరిగింది, అది కొంత 2 నిమిషాల్లో కూడా దాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు గ్రామంలో సరైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రామం కోసం పనిచేసే వ్యక్తిని, ఒక గ్రామానికి ఎల్లప్పుడూ కావలుడు లాగా అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తి, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మీరు సరైన నిర్ణయం ఇచ్చి, ఆయనకు తీర్పిచ్చి, ఒక సర్పంచ్గా కానీ ఒక గ్రామానికి కావల్లాగా ఉన్నటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఈరోజు గ్రామ అభివృద్ధి కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తులు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా మీరు కూడా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా, అదేవిధంగా పాలకవర్గం అందరు వార్డు సభ్యులను కూడా కోరుతా ఉన్నాం. సీనన్న వ్యక్తిత్వం అనేది మాకు తెలుసు, దాదాపుగా సీనన్నకు మాకు 12 సంవత్సరాలు ఉన్నటువంటి ర్యాప్ ఉంది. సీనన్న ఆయన ఇంటికి ఎవరు వచ్చినా ఇది లేదనేటువంటి కాదు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో మ్యాక్సిమం సీనన్న తాజ్పూర్ అంటే తెలంగాణ గ్రామం లేదు. ఎందుకంటే మేము ఎక్కువ రాకల సీనన్న వాడతాం, 100% మేమే రాస్తాం, మ్యాక్సిమం మేమే రాస్తాం. అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా ఎక్కువ దీన్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ అన్ని సీనన్నకు జర్నలిస్టులు మ్యాక్సిమం అందరూ సపోర్ట్ చేస్తారు, 100% సపోర్ట్ చేస్తారు జర్నలిస్టులు. ఎందుకంటే సీనన్న వ్యక్తిత్వం కానీ ఆయన చేసే కార్యక్రమాలు కానీ సొంతం కోసం కాకుండా గ్రామం కోసం చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి మీరు కూడా పాలకవర్గం కూడా సీనన్నకు సపోర్ట్ చేయాలి. అదేవిధంగా గ్రామం కోసం మీరందరూ కూడా పాటుపడాలి. మీరందరూ కూడా ఆయనను సపోర్ట్ చేసి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సీనన్న మీకు భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మా జర్నలిస్టుల సపోర్ట్ ఉంటుంది, మీకు గ్రామ ప్రజల ఆశీస్సులు ఉంటాయి. మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. తాజ్పూర్ పాలక వర్గానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండుగ ఎవరైనా పండుగ రోజే జరుపుకుంటారు, కానీ మీరు మాత్రం ఒక 2 రోజుల ముందు జరుపుకుంటారు. అది కూడా
మీరు నేను గౌస్నార్ మాది 33 ఊర్లు జనరల్గా తిరుగుతాం, కానీ ఏ ఊర్లో కూడా ఇలాంటి మంచి వాతావరణం ఉండదు. అంటే ఇక్కడికి వచ్చి ఏదో గొప్ప చెప్పడం కాదు, ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది అంత మంచి వాతావరణం. అందుకు మీకు ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన సీనన్న కూడా మీకు అందుబాటులో ఉన్నాడు. ఆయన కూడా అందరూ చెప్తే ఏమనుకుంటారు అంటే పొగుడుతారు అనుకుంటారు, ఎందుకంటే అందరూ అదే ముచ్చటంటారు. కానీ జిల్లా వ్యాప్తంగా చాలా మంది మన విలేజ్లో ఒక ఎడ్యుకేషనిస్ట్ కానీ, ఒక లీడర్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ డెవలప్ కాగానే బోనీరో హైదరాబాద్కో హోల్సేల్ ఒక 1 లక్ష ఉందనుకో 10 లక్షలు 10 కోట్లు సంపాదిస్తాడు. కానీ ఈయన అట్లే కాదు, ఉన్నదాన్ని గ్రామాల కోసం సేవ చేస్తూ మీ మధ్యలో ఉంటుడు. ఇది చాలా గొప్ప విషయం, ఇది అందరికీ అభినందించాల్సిన విషయం కూడా. ఇంకోటి, ఈ ముగ్గుల పోటీలు కూడా చాలా బాగా చేసారు. జడ్జిమెంట్ కూడా 78 సంక్రాంతికి సంబంధించి మంచి ఆర్టికల్ వేసారు. నారీ శక్తికి సంబంధించి కూడా చాలా వేసారు. 8 మంది జడ్జి కూడా దీనికి ఇవ్వాలా దానికి ఇవ్వాలా అని చెప్పేసి కూడా పోటీ పడడం జరిగింది. కానీ ఈ ఉత్సాహమైన వాతావరణంలో ఇంత మంచి అవకాశాన్ని చేస్తారు కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి ఇన్స్పిరేషన్తో అన్నీ కూడా పాలకవర్గం ఒక యూనిటీ ఉండి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతూ మన జిల్లాలోనే కాకుండా ఒక స్టేట్ లెవెల్లో కూడా ఒక మంచి గ్రామంగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకి, నాతోటి పాలక వర్గానికి, గ్రామ పెద్దలకి అదేవిధంగా నా ఒక సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనము ఇక్కడ ముగ్గు వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నామంటే ఇండ్ల ముందడ ముగ్గులు వేస్తాం, ఏదో శుభకార్యాలప్పుడు వేస్తాం. ఆ ముగ్గును చూడంగానే ఆ ఇంటి ముందు ఏదో శుభం జరుగుతుంది, ఆ రోజు ఈ ఇంట్లో ఏదో పండుగనో ఏదో ఉంది అని అనుకుంటాం. అదేవిధంగా మన తాజ్పూర్ గ్రామ పంచాయతీ దగ్గరనే మనకు ముగ్గు వేసే అవకాశం వచ్చిందంటే మనం ఏంటిదో నిరూపించుకోవాలి. మేము ఇలాగే ముందుకు పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీ ఆశయాలు మా వెంబడి ఉంటే మేము అదేవిధంగా తాజ్పూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కోరుకుంటున్నాం. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ భోగి అంటే భోగ భాగ్యాలను తెచ్చేదాన్ని భోగి అంటారు. సంక్రాంతి ముగ్గులు వేసాం. ఆ సంక్రాంతి పండుగ రాకముందుకే మనకి ఇక్కడే కనిపిస్తున్నది ఆ ముగ్గులు వేయడం. అమ్మలు అక్కలు అందరూ చూస్తున్నారు. ఈరోజు తాజ్పూర్ అంటే ఎంతో తాజాగా కనిపిస్తుంది ఇక్కడ ఆ ముగ్గులను చూస్తుంటేనే. అందరూ మేము ఏ కార్యక్రమం చేసినా మాకు తాజ్పూర్ గ్రామ ప్రజలు వెంటనే సహకరించినందుకు మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్. ముందుగా మా తాజ్పూర్ గ్రామ ప్రజలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు మా గ్రామ ప్రజలకు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, కమిటీ సభ్యులకు, గ్రామ సెక్రటరీ గారికి, పాలకవర్గ సభ్యులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మా తాజ్పూర్ గ్రామంలో ఈరోజు ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం నుండి ఇది 2వ సంవత్సరం ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా తాజ్పూర్ గ్రామంలో ముగ్గుల పోటీ సందర్భంగా అనేక మంది మహిళలు, అక్క చెల్లెళ్ళు, చాలా మంది, సుమారు 100 మంది ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు 3 బహుమతులు అందజేయడం జరిగింది. అందులో భాగంగా ముగ్గురికి 3 బహుమతులు కాకుండా ఏదైతే పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి సన్మానించడం జరిగింది. ఎందుకంటే పాల్గొనడం అనేదే ముఖ్యం. ఏదే కానీ పోరాటం అనేది ఎప్పుడైనా కానీ పోరాటం చేయాలి. పోరాటంలో గెలుపొందిన వారు అనేది గెలుపొందిన వాళ్ళకు బహుమతులు వస్తాయి. కానీ పోరాటం చేసేవారు కూడా రావడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు భాగంగా మనం ఈరోజు మా తాజ్పూర్ గ్రామంలో ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు అందరూ పోరాటం చేసిరు. పోరాటం చేసి గెలుపొందిన వారు ముగ్గురు గెలుపొందిన వారికి కూడా వాళ్ళ బహుమతులు ఇవ్వంగా గెలుపొందిన వారికి కూడా మేము వాళ్ళకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంకా మరలా వాళ్ళకు ప్రోత్సహించాలి. ఎప్పుడైనా ఒక ఆటను కానీ, ఒక ఏదైతే ఒక రన్నింగ్ కానీ, ఇంకా ఏదైనా కానీ, క్రీడలు కానీ, ఏదైనా కానీ పోరాటం అనేది ముఖ్యం. ఎప్పుడైనా మొత్తం వాళ్ళు పాల్గొనడం జరగడం వల్ల ఈరోజు ఇంతమంది జనాభా వచ్చింది. ఒక పండుగ వాతావరణం కనుగొన్నది, పండుగ వాతావరణం వచ్చింది. అందుకు మా గ్రామ ప్రజలకు నేను వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి ఏదైతే ఆంధ్రలో అక్కడక్కడ అని చెప్పుకొని మనం ఆంధ్ర పోయి కోడి పందాలకు అట్టో మనం తిరుగుతూ ఉంటాం. అది కాదు ముఖ్యం. సంక్రాంతి మనము మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లకు సంబంధించిన సంక్రాంతి పండుగ కాబట్టి మన తెలంగాణలో కూడా సంక్రాంతి అనేది చాలా గొప్పగా చేసుకోవడం అనేది గత 4-5 సంవత్సరాల నుండి రావడం జరుగుతుంది. అదే పండుగ వాతావరణం మా తాజ్పూర్ గ్రామంలో కూడా
ఉండాలనే ఉద్దేశంతో మేమందరము ఈరోజు ఈ యొక్క ఏదైతే ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సహకరించినటువంటి మా సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలే కానీ ఏదైనా కానీ మనకు చెప్పడం జరిగిందంటే మా తాజ్పూర్ గ్రామంలో ఇట్లా పిలుపునిస్తాలు వచ్చి మా గ్రామ ప్రజలు కానీ మా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ముందుంచి తోడ్పాటుతోటి ఈరోజు ఏదైనా కానీ ఏ రోజైనా కానీ ఒక కార్యక్రమంలో ముందుంటారు. మండలంలోనే ఒక తాజ్పూర్ అంటే ఒక గొప్ప ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది ఒక రాష్ట్రంలోనే మంచి గొప్ప పేరు తీసుకొచ్చే బాధ్యత మా అందరిపైన ఉందని ఈ సంక్రాంతి రోజు మేము తెలియపరచడం జరుగుతుంది. అందుకు గ్రామ ప్రజలు కానీ పాలకవర్గ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ మాకు చేదోడు వాడుగా ఉండుకుంటూ మాకు సహకరించాలని కోరుతూ ఉన్నాము. ఎందుకంటే సహకారం అనేది ఎప్పుడైనా గొప్ప విషయం. ఎందుకంటే సరే డబ్బులు పెడుతూ ఉండొచ్చు కానీ అసలు అది విషయం దానికి ఒక విలువ అనేది ఉండాలి. విలువ అనేది ఉండాలంటే మీరు అందరూ ప్రోత్సాహం కావాలి. మీ ప్రోత్సాహం అనేది మా బలము. అందుకనే ఆ ప్రోత్సాహం ఎల్లవేళలా మీ ప్రోత్సాహం ఉంటేనే మేము ముందుకు సాగగలుగుతాం. కాబట్టి మన గ్రామంలో కూడా మంచి కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏ మనసులో కూడా ఏమన్నా మనసు చొచ్చుకోకుండా ఇబ్బంది పడకుండా అందరూ కలిసిమెలిసిగా ఉండి ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంకో 5 సంవత్సరాలు కొనేలా మనం చేసుకోవాలి. అంతేగాని వేషాలకు కానీ పట్టింపులకు కానీ పంతాలకు కానీ మనం పోకూడదు. అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఒక కుటుంబీకులుగా గ్రామం మొత్తం మనం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా తాజ్పూర్ గ్రామ ప్రజలకే కాకుండా భువనగిరి పట్టణ పరిసర ప్రాంతాలకు నేను ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు రేకల శ్రీనివాస్, తాజ్పూర్ గ్రామం, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా.